అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆసియా కప్లో దాయాదులు భారత్ పాకిస్తాన్ పోరుకు సర్వం సిద్ధమైంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ ఫైనల్లో తొలిసారి తలపడుతూ ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ను ఓడించి ఇండియా ఘన విజయం సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఓరుగల్లు క్రికెట్ అభిమానులు. ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ చిత్తు చేసి ఆసియా కప్ తీసుకొస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లు క్రికెట్ అభిమానులతో మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మరికొద్ది గంటల్లో ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠభరితంగా క్రికెట్ లవర్స్ అంతా వేచి చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గుళ్ళ లోపల ఈరోజు ఇండియా గెలవాలంటూ పూజలు జరుగుతుంటే మరోవైపు క్రికెట్ లవర్స్ అంతా మూడోసారి చిత్తు చేస్తామంటూ కూడా క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మ్యాచ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. ఎట్లా ఉంది అసలు బ్యాటింగ్ లైనప్ బాగుందా? నిజంగా ఇది ఫైనల్ మ్యాచ్, 2 సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళు ఈసారి ఎట్లా గెలవాలని వస్తారు? సో ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఎందుకు మనం గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? 100కి 100% ఇండియా విన్ను, అందులో మార్పే లేదు. వాళ్ళు ఏ రకంగా చేసినా ఏం చేసినా ఇండియా ఈజ్ విన్, అది కన్ఫామ్. అందరు క్రికెట్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు విజయం కోసం ఎదురు చూస్తాం. అంటే 2 సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళ లోపల ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. సో నిజంగా ఆ ప్లానింగ్తో ఈ రోజున ఆ ఫైనల్ మ్యాచ్ కోసం కొంత తడబడే అవకాశం కూడా ఉంది. 17 మ్యాచ్లో కూడా మనం చూసాం 2017 లోపల. సో అట్లాంటి పరిస్థితి లేదా ఏంది? అసలు ఎవరి మీద మనకు హోప్ బ్యాటింగ్లో? ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. లైక్ అభిషేక్ శర్మ కానీ, ఓపెనర్ శుభమన్ గిల్ కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లైక్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కానీ, శివం దుబే, తిలక్ వర్మ, ఇటువంటి యువ క్రికెటర్లు మనం జట్టులో ఉండడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు 15 మ్యాచ్ల్లో రేషియో చూసుకున్నట్టయితే 12-13కు పైగా చిలుకు గెలుపులు మనపైపే ఉన్నాయి. కాబట్టి ఇది మనకు ఒక ఆత్మవిశ్వాసంగానే మనం చెప్పుకోవచ్చండి. మనం గత మ్యాచ్లో చూసాము కొన్ని సిగ్నల్స్ చేయడము, స్లెడ్జింగ్ చేయడము ఇండియన్ ఫీల్డర్స్ని కానీ ఇండియన్ బ్యాట్స్మెన్స్ని కానీ. సో ఇట్లాంటి పరిస్థితుల లోపల కొంత ఓవర్ యాక్ట్ అయ్యి కొంత బ్యాటింగ్ లైనప్ గాడి తప్పే అవకాశం లేదా? అసలు ఏంటి మన బౌలింగ్ బలమైంది, బ్యాటింగ్ బలమైంది? వాళ్ళు ఆటలో చూపెట్టకుండా మాటలో చూపెడదాము, వాళ్ళని రెచ్చగొట్టేసి అవుట్ చేద్దామని స్టార్టింగ్ అనేది ఓపెనర్స్ స్టార్టింగ్ మంచిగా వస్తుంది కాబట్టి వాళ్ళని స్లెడ్జింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను తీసేస్తే పుంజుకుందామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మిడిల్ ఆర్డర్లో కూడా తిలక్ వర్మ కానీ, అక్షర్ పటేల్ కానీ, శివం దుబే కానీ మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. మనకు నో ఎట్ అట్ ఆల్ ఓడిపోవడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా విజయం మనదే. ఆల్మోస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా, ఫస్ట్ చేజింగ్ చేస్తే గెలుస్తుంది ఇండియా? ఎట్లా ఎట్లా ఏం చేస్తే? మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఇచ్చి పడేయచ్చు. ఖచ్చితంగా 250+ అయితే కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇలాంటి హిట్టర్స్ మన అంటున్నారు కాబట్టి మిడిల్ ఆర్డర్లో కూడా స్కై కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అక్షర్ పటేల్ కానీ చాలా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే మనకు చాలా మెరుగైన ఛాన్సెస్ ఉన్నాయి. చేజింగ్లో కూడా ఇండియా పర్ఫెక్ట్గా చేజింగ్ చేస్తుంది కదా. ఈ రోజున ఈవినింగ్ నైట్ మ్యాచ్ అది. సో అంటే చేజింగ్లో కొంత డ్యూ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది కదా. సో చేజింగ్ బెటరా లేకపోతే ఫస్ట్ బ్యాట్ చేసి చేయడం బెటరా? బ్యాట్ ఫస్ట్ బెటర్ అన్న. ఈజీగా ఇండియా విన్ ద మ్యాచ్ టుడే. సో సారీ క్రికెట్ ఫ్యాన్స్ లవర్స్ వర్షాన్ని విన్నాము. ఏషియా కప్ ఫైనల్లో గెలుస్తామంటూ కూడా ఒక సంతోషమైనటువంటి క్షణాల కోసం అయితే ఎదురు చూసిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ రోజున ఇండియా గెలవాలి, ఇండియా ఈ రోజున గెలిచి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనేటువంటి ఒక ఉద్వేగమైనటువంటి వర్షన్ కూడా వాళ్ళ నుంచి వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ రోజున మరికొద్ది గంటల్లో జరగబోయే మ్యాచ్ కోసం అయితే క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎన్నడూ లేని విధంగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.